అందరికీ మరొకసారి నమస్కారం అండి. జాలాది విజయ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ప్రవీణ్ పగడాల గారు. మాట్లాడాలా వద్దా, అసలు ఈ వీడియో చేయాలా వద్దా అన్న ఆలోచనతో సందిగ్ధలో మునిగిపోయాను. ఆలోచనలో ఉండిపోయాను. కానీ నా రెస్పాన్సిబిలిటీ, నేను స్పందిస్తాను. ఎందుకంటే నేను మనిషిని, నేను తప్పనిసరిగా స్పందించాలి. నేను సమాజంలో ఉన్నదాన్ని, నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్న ఆలోచనతో స్పందిస్తున్నాను. ఈ స్పందనకి కారణం ఏంటో తెలిపే ముందు ప్రవీణ్ పగడాల గారి మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఒక్కసారి నేను మాట్లాడే ముందు దీనిలో నేను చూపిస్తున్న కొన్ని ఫొటోస్, విజువల్స్ చూడండి. ఓకే, చూశారు కదా. నేను మాట్లాడటానికి కారణం, ఐఎమ్ ఏ ఇండియన్. నేను హిందుస్థాన్లో పుట్టాను, నేను హిందువుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ ఇండియన్, హిందుస్థాన్లోనే పుట్టాను. ఎన్నో పురాణ ఇతిహాసాలను క్రోడీకరించుకొని, ఎన్నో గ్రంథాలని క్రోడీకరించుకొని, ఎంతో సనాతన ధర్మాలని కూడా ఐ రెస్పెక్ట్ చేస్తూ ఉన్న ఎంతమందో దేవతలు నడయాడిన ప్రదేశం అని చెప్తూ ఉంటారు మన పురాణ ఇతిహాసాలలో. ఐ రెస్పెక్ట్. కనుక నేను ఇండియన్, నేను హిందుస్థాన్లో పుట్టాను, నేను హిందువుని. అందుకే నేను మాట్లాడుతున్నాను. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కూడా గర్వంగా, ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశాన్ని చూస్తున్నాయంటే, తల ఎత్తుకొని భారతదేశం ఇండియా ఉందంటే దానికి కారణం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం. సమస్త విభిన్న కులాలు మతాలని తనలో ఇమ్మిడ్చుకొని దేశ అభివృద్ధి కోసం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి ఒక ఉన్నతమైన శిఖరంపై మన దేశ రాష్ట్ర నాయకులు నిలబెడుతూ ఉన్నారు మన దేశాన్ని. మనందరం కూడా అలాగే నడిపించుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎక్కడికి వెళుతున్నాం, ఎటు వెళుతున్నాం అర్థం కావట్లేదు నాకు. గత 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి టీవీ పెడితే, యూట్యూబ్ కొడితే, యూట్యూబ్లోకి వెళ్తే ఒక ప్రవీణ్ పగడాల గారి కానీ మరొకటి ఏది మనకి కనిపించట్లేదు.
ఎందుకంటే ఒక మానవతావాది, మనసున్న ఒక మనిషి, నాకు మతం లేదు, కులం లేదు అని చెప్పిన గొప్ప వ్యక్తి మరణం చాలా బాధాకరంగా అనిపించింది. ఒక మంచి స్పీకర్, తను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఒక వ్యక్తి, 10 మందిని తన బ్రతుకుతూ 10 మందిని బ్రతికించిన వ్యక్తి, కొన్ని వందల కుటుంబాలు కడుపు నిండా అన్నం తింటున్నాయంటే ప్రధాన కారణమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మన మీద ఉంది. కానీ అలాంటి వ్యక్తిని చంపుకునే అంత దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళామా? వెళ్ళటమే కాకుండా నిందలు మచ్చలు అవసరమా? అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా, చనిపోయిన వారు చనిపోయారు, చంపేశారా లేదా ఇంకేదైనానా? దీనికోసం నేను మాట్లాడను. ఎందుకంటే విజువల్ చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంది, ఫోటోలు చూస్తుంటే మనకి తెలుస్తుంది ఇది హత్య లేదా యాదృచ్ఛికమా. అన్నీ తెలిసిన వాళ్ళకి మనం కొత్తగా చెప్పాలా? మీ అందరికీ తెలుసు ఒక మంచి డ్రామా నడుస్తుందన్న విషయం తెలుసు. నేను ఎందుకు చేతులు జోడించి అడుగుతున్నానంటే ఈ విషయం దయచేసి ఆయన మీద నిందలు వేయకండి. ఇంకా తాగుబోతూ, తాగి నడిపాడు, లేకపోతే ఇంకేదో జరిగింది, ఇంకేదో చేశాడు, మరొకటి అని నిందలు వేయకండి అన్న. అందరినీ అడుగుతున్నాను దయచేసి. పోయిన వాళ్ళని మనం దేవుళ్ళగా భావిస్తాం కదా మన హిందూ సమాజంలో. కనుక వాళ్ళ మీద నిందలు వేసి రాజకీయాలు చేయకండి. అంతేకాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం. మానవత్వాన్ని మనం మర్చిపోయామన్న సంగతి ఈ మరణంతో మనం తెలుస్తుంది. ఏ ప్రభుత్వాలని ఎవరూ నిందించట్లేదండి, ఏ మనుషుల్ని వ్యక్తిగతంగా ఎవరిని దూషించట్లేదండి. ఒక సమాజంలో ఉన్న సామాన్యమైన మనుషులుగా మాకున్న డౌట్స్ని మేము వ్యక్తీకరిస్తున్నాం. భావ స్వతంత్రం ఉన్న దేశంలో మేము వెళుతున్నాం. దీనికోసం మళ్ళీ అజయ్ గారిని చంపుతాననటం, కత్తులు తీసుకొని ఆయన ఇంటికి చుట్టూ రెక్కీ చేయటం, ఆయన్ని చంపితే లేదా ఇంకొక 10 మందిని చంపితే బాగుంటుందా? అంటే మీరు అనుకున్నది నెరవేరుతుందా? ఒక మరణం కొన్ని వేల జననాలకి నాంది అవుతుంది. ఒక ఆశని మనం గొంతు పిసికి చంపేస్తే 100 ఆశయాలు పుట్టుకొని వస్తాయి. దయచేసి ఆ పనులు మళ్ళీ ఎప్పుడూ చేయకండి. మా అందరికీ తెలుసు ఇది హత్య అని. ఈ మధ్య నాకు TV5 మూర్తి గారు అంటే చాలా రెస్పెక్ట్. అన్న మూర్తి అన్న నమస్తే. మీరు ప్రతిదీ కూడా మీ ఆపరేషన్ చాలా అద్భుతంగా ఉంటుందన్న, దేనికి మీరు తల వంగరన్నా. ఐ రెస్పెక్ట్ అన్న. ప్లీజ్ దయచేసి ఇది యాక్సిడెంట్ కాదన్నా, ఇది మర్డర్ అన్న. ఆవేదనతో 10 మందికి చెప్తూ ఇది మర్డర్, హత్య చేయబడ్డారు అని చెప్తూ ఉంటే అది కాదు అని చెప్పి
మభ్య పెట్టడం వల్ల ఎవరికన్నా లాభం ఏమి కుదురుతుంది? ఏమొస్తుంది చెప్పండి? పోయిన ప్రాణం ఎటు పోయింది? ఒక గొప్ప వ్యక్తిని, ఒక మేధావిని తీసుకెళ్ళిపోయింది. నేను మతోన్మాదమా అని నేను అనను. మరొకటి కొన్ని రకాల మాటలు నేను మాట్లాడను. ఎందుకంటే మా నాన్నగారు నాకు చెప్పింది ఒక్కటే. మా నాన్నగారి మాటల్ని, మా ఫాదర్ని నేను ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువగా. నాన్న అంటే నాకు ప్రాణం కాబట్టి. మా నాన్న నాకు చెప్పింది ఈ సమాజంలో 2 కులాలు, 1 స్త్రీ, 2 పురుషుడు, 2 మతాలు, 1 పేద, 2 ధనిక. ఇవి మాత్రమే నాకు తెలుసన్నా. దీనినే నేను ఫాలో అవుతుంటా. అందుకని వాస్తవాలని నిర్భయంగా చెప్పటానికి వెనకాడను. దీనిలో లాభం లేదు, నష్టం అంతకన్నా లేదు. కానీ ఇది మాత్రం హత్య అని చెప్తూ, దయచేసి దీన్ని ఎక్కువగా పొడిగించొద్దని వేడుకుంటూ, దీని మీద ఆయన మీద నేను చేయటానికి ప్రధాన కారణం ఆయన మీద నిందలు వేయకండి, ప్రశాంతంగా ఉండనియండి అన్న. ఈ విషయాన్ని అందరికీ, ప్రతి ఒక్కరికి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ విన్నవించుకుంటూ, దయచేసి ఎవ్వరూ ఇంకా రచ్చలు చెయ్యొద్దని అడుగుతూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా.